అసలు దెయ్యానికి భవిష్యత్తు తెలుస్తాదా? మిమ్మల్ని అడుగుతున్నాను, దెయ్యానికి భవిష్యత్తు తెలుస్తాదా? తెల్దా? తెల్దని ఎలా చెప్పగలరు? అలాగంటే ఎలాగంటారు, ఇలాగంటే అలాగంటారు. దెయ్యానికి భవిష్యత్తు తెలుసా తెలీదా? తెలీదా? తెలియదంటే తెలీదు, తెలుసంటే తెలియదు, అంతే. తెలియదంటే ఎలా తెలియదు చెప్పండి? తెలీదు అని చెప్తున్నా బాగుంది. తెలియదన్న ఆ మాట మీద నిజంగానే వాడికి భవిష్యత్తు తెలియదు, కానీ వాడు అంచనా వేస్తాడు. వాడి పరిస్థితులను బట్టి అంచనా వేస్తాడు. నెక్స్ట్ ఏం చేయబోతుందో పసిగడతాడు. వాడికి భవిష్యత్తు తెలియదని మనం ఎలా డిక్లేర్ చేయగలమంటే, వాడికి తెలిస్తే గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు వారిని చంపడం దగ్గరుంది. వాడు యేసుక్రీస్తు వారిని చంపాడంటే వాడికి అర్థం కాని విషయం ఏంటి చెప్పిన, చావునే చంపడానికి వచ్చాడన్న సంగతి వాడికి తెలిస్తే ఆడు అస్సలు చావుని కూడా. దగ్గరుండి మనుషులను రేపింది ఎవరండి? సిలివేసేలాగా ఈడే. ఇస్కరియోతు యోధాను పురుగొల్పింది ఎవడండి? ఈడే. కలవరి గిరి మీదకి ఎక్కడానికి ముందు రాజుల చేత శాసనాలు చేయించింది ఎవడండి? వీడే. ఏదేను తోట దగ్గర నుంచి మరణం తెచ్చింది ఎవడండి? వీడే. ఇవన్నీ దగ్గరుండి చేసి ఈ మరణం తెచ్చింది వీడే. ఇప్పుడు ఈ మరణానికి కోరి విరుగుడికి మార్గాలు తెరిచింది ఎవడు? ఇటు తెలియకుండానే మరణానికి విరుగుడు ఇటు దగ్గరుండి చేశాడు ఎవరు? ఈయన పునరుద్ధానం చెందే వరకు వీడికి తెలియలేదు. ఈయన వచ్చింది చావునే చంపడానికి. అని వీడికి తెలిస్తే ఆయన సిలువ ఎక్కడ ఉన్నాడు? ఆడు ఎలాంటి చెప్పినాడు? భవిష్యత్తు తెలియదు ఆడికి. పరిస్థితులను అంచలేస్తాడు. పరిస్థితులు. భవిష్యత్తు తెలియనోడి దగ్గరికి వెళ్ళి మాకు భవిష్యత్తు చెప్పవయ్యా అని ఆడికి ఎన్ని పూజలు చేసినా ఆడు చెబుతాడా? చెప్పడు. సోది చెబుతాడు, రకరకాల మాటలు చెబుతాడు. వాడు ఆ ప్రాక్టీస్లో ఏవేవో నమ్మకాలు పుట్టిస్తాడే తప్ప వాడికి భవిష్యత్తు రేపు ఏం జరుగుతుంది ఎవ్వడికి తెలియదు. జ్యోతిష్యానికి భవిష్యత్తు తెలియదు, మాంత్రికులకు భవిష్యత్తు తెలియదు, మనుషులకు భవిష్యత్తు తెలియదు, సాతానికి భవిష్యత్తు తెలియదు, ఎవ్వడికి భవిష్యత్తు తెలియదు. మరి ఎవడికి తెలుసు? దేవుడికి తెలుసు. రేపేం జరగబోతుందో నీకు, నాకు, మాంత్రికుడికి, జ్యోతిష్యుడికి ఎవడికి తెలియదు. దేవుడికే తెలుసు. మాంత్రికులు పసరే చూపించేస్తున్నారు కదండి చేతులు అంటే, పసరే చూపించేస్తున్నాడు ఆడు. నిజంగానే పసరే చూపించేస్తే నేను అడుగుతున్నాను, ఇక సముద్రంలో ఏం తిరుగుతున్నాయో మనకు సబ్మెరీన్స్ ఎందుకండి? ఇంకా అటు చేతులు చూపించచ్చుగా. మనకి ల్యాప్టాప్లు కొనుక్కోలేకపోతున్నాం, చేతిలో పసరే తిరుగుతుంది రోజుని. ఎల్ఈడి స్క్రీన్ ఎందుకండి? ఎవరు పసరాలు వేసుకుంది ఇలా కూర్చుని లైవ్ చూసుకొని పసరేసేస్తే కారణం. మాంత్రులకు ఏం తెలుసు? వాళ్ళ తలకి